నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఓయో సంస్థ చేస్తున్న మోసాల నుంచి వ్యాపారస్తుల్ని రక్షించాలని కోరుతూ ఏలూరు నగరానికి చెందిన గ్రాండ్ ఆర్యా హోటల్ అధినేత రాఘవయ్య చౌదరి పోలీసులకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రాండ్ ఆర్యా హోటల్ నందు ఈరోజు విలేకరులతో రాఘవయ్య చౌదరి మాట్లాడారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఓయో సంస్థతో హోటల్ వ్యాపారంలో 20% ఇస్తామని ఓయో సంస్థ నమ్మించి అప్పటి నుంచి ఇప్పటి వరకు దఫదఫాలుగా ఇప్పటి వరకు 3 లక్షల రూపాయలు ఇచ్చారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సంస్థ మోసాలపై రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రజా ప్రతినిధులకి అదేవిధంగా సిబిఐతో ఎంక్వైరీ చేయించాలని కోరుతున్నట్లు ఈ సందర్భంగా రాఘవ చౌదరి తెలిపారు. నా పేరు రాఘవయ్య చౌదరి. హోటల్ గ్రాండ్ ఆర్యా ఏలూరు 3 స్టార్ హోటల్. మా హోటల్లో 70 రూములు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో జిల్లాల బైఫర్కేషన్ సమయంలో 2 జిల్లాలుగా మారిపోవడం వల్ల కొంచెం వ్యాపారం తగ్గడం వల్ల కొంచెం మాకు ఆక్యుపేషన్ తగ్గింది, రూమ్ ఆక్యుపేషన్. ఈ సందర్భంగా ఓయో మార్కెటింగ్ పీపుల్ మనం అప్రోచ్ అయ్యారు. ఏమంటే మీకు ఈ బిజినెస్గానే ఉంటుంది, మేము కూడా కొంత బిజినెస్ ఇస్తాం మీకు, ఆ బిజినెస్లో మేమే కరెక్ట్ చేస్తాం, ఆ బిజినెస్లో 20% మేము తీసుకుని 80% మీకు ట్రాన్స్ఫర్ చేస్తాం అని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా చాలా డిస్కషన్ జరిగింది. అయితే అగ్రిమెంట్ అయితే రాయలేదు, కానీ సరే అగ్రిమెంట్ రాయనని చెప్పాను. అగ్రిమెంట్ రాయకపోయినా పర్వాలేదండి, మీరు బిజినెస్ ఇస్తాం మేము అని చెప్పారు. డిసెంబర్ 7వ తారీఖున మేము వాళ్ళతో వ్యాపారం మొదలుపెట్టాం. మా వ్యాపారం మాకు అవుతుంది, మా వాకింగ్స్ మా వచ్చే గెస్టులు మాకు వస్తున్నారు. అయితే వాళ్ళు కూడా కొంతమంది పంపిస్తుంటే వ్యాపారం బాగానే జరుగుతుంది అనుకున్నాం. డబ్బులు మాత్రం 8 లాక్. సరే ఏమైనా డబ్బులు అంటే అప్పుడు ఒక 20,000, అప్పుడు ఒక 50,000, అప్పుడు ఒక 40,000 అలా అడిగినప్పుడల్లా వేస్తున్నారు. అప్పుడు చెప్తారు, ఫోన్ ఎత్తారు. ఒకవేళ గట్టిగా అడిగితే ఇవాళ వేస్తామండి అని చెప్పి అలా మొత్తం మీద 2,80,000 దాకా డబ్బులు ఇచ్చారు. అయితే ఏంటి ఇది వ్యాపారం బాగా దొరుకుతుంది, డబ్బు ఏమో తక్కువ ఇచ్చారు ఏమిటని నేను మొత్తం క్షుణ్ణంగా వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మా యొక్క వాటి అకౌంట్స్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి అది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సామాన్యుడికి ఎవరికి అర్థం కాదు, చాలా రీసెర్చ్ చేయాలి ఆ అకౌంట్స్ చూడాలంటే. అంత క్షుణ్ణంగా పరిశీలించగా 2-3 రోజులు పరిశీలించగా నాకు తెలియదు ఏంటంటే మా ద్వారా మా హోటల్ పేరు చెప్పి వాళ్ళు కలెక్ట్ చేసి సుమారు 15 లక్షలు. 15 లక్షల్లో మాకు 2,80,000 ఇచ్చి పెద్దబాద్ అంతా కూడా రకరకాల పేర్లతో ఇది కన్వీనియన్స్ ఫీజ్ అన్నారు, తర్వాత చెక్-ఇన్ అన్నారు, ఆర్డర్ చెక్-ఇన్ అన్నారు, డిజిటల్ చెక్-ఇన్ అన్నారు, ఆడిట్ చెక్-ఇన్ అన్నారు, ఏదో ఫిక్స్డ్ అమౌంట్ అన్నారు, ట్యాక్స్ అన్నారు, ఓయో కమిషన్ అన్నారు, ట్యాక్స్ అండ్ కమిషన్ అన్నారు. ఏలూరు నగరంలో ఆటో డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీస్తున్న ర్యాపిడో, ఊబర్, ఓలా లాంటి సంస్థల్ని అరికట్టాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఏలూరు నగర ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ చేపట్టారు. ఆటో డ్రైవర్ల ర్యాలీ పాత బస్టాండ్ నుంచి ఫైర్ స్టేషన్ మీదుగా ఏలూరు కలెక్టరేట్ వరకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. సమ్మెలో పాల్గొనేటట్టుగా పిలిపిద్దాం అనుకుంటున్నాం. రేపు జరగబోయే క్యాంపెయిన్ లో సమ్మెలో మీరు పెట్టట్లేదు. ఎందుకు ఆ జిఎస్టీ అది పోకుండా కాపాడుకోవడం, ఫైట్ చేయడం తప్పితే వేరే మార్గం లేదు. దానికి రాష్ట్ర కమిటీగా మీకు ఎప్పుడు అండగా 2 లక్షల మంది ప్రభుత్వ లెక్కల ప్రకారం 5,45,000 ఆటోలు ఉన్నాయి. దాదాపుగా భగవాళ్ళన్నీ వాడికి ధారపోయటమే. అదేవిధంగా ఇప్పుడు మనల్ని ఆటో కార్మికులు ఈ ఓబర్, ఓలా, ఈ ర్యాపిడో వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు. గోపి మేము అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటున్నాం. దీని నుంచి ఎలా మన కార్మికులను కాపాడాలనే ఒక ఆలోచన చేసి గత 10-15 రోజులుగా మీ స్టాండ్లన్నీ చుట్టూ కూడా తిరగడం జరిగింది. మిమ్మల్ని అందరినీ ఐక్యం చేయడం జరిగింది, చైతన్యవంతం చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 విదేశీ కంపెనీలకి మన మున్సిపల్ పట్టణాల్లో పర్మిషన్ ఇచ్చేసి మన కష్టాన్ని, మన డబ్బుని మొత్తం కొల్లగొట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దానివల్ల మనకి ఈ సమస్య వచ్చింది. అందుకోసమే మనం సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ రద్దు చేయాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. రద్దు చేయమంటున్నాం. మరి ప్రత్యామ్నాయం ఏమిటి? ప్రత్యామ్నాయం రాష్ట్ర ప్రభుత్వమే ఒక యాప్ని తయారు చేసి మనకి 6% కమిషన్ బేస్ మీద మెయింటెనెన్స్ ఖర్చులు పోను 6% కమిషన్ బేస్ మీద దీన్ని డెవలప్ చేస్తే మనకి ఇబ్బంది ఉండదు.
వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. ఆ రకంగా మన కష్టం మనకి దక్కుతుంది. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మనం సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గ నిర్ణయాలని చట్టాలను చేస్తా ఉంది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ డూడు బసవన లాగా వీళ్ళిద్దరూ తలకాయ ఊపుతూ మన రాష్ట్ర ప్రజల కష్టాన్ని విదేశీ కంపెనీలకు దారాదత్తం చేసి నిర్ణయాలు చేస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా మనం కూడా ఐక్యం కావాలి. ఏలూరులో వేలాది మంది ఆటో కార్మికులు ఉన్నారు. ఈ విషయాన్ని కార్మికులందరి దృష్టికి మీరు తీసుకెళ్లాలని, మన ఐక్య ఉద్యమం ద్వారానే మనం దీన్ని వెనక్కి కొట్టగలమని చెప్పేసి సిఐటి ఈ విషయంలో మీకు అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. అందరికీ అధ్యక్షులు నన్ను ఉద్దేశించి మాట్లాడారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనం ఏలూరు నగరంలో ప్రజలకి సురక్షితమైన ప్రయాణ సేవలు అందిస్తా ఉన్నాం. ఓ ర్యాపిడో కానీ ఉబర్ కానీ ఓలా కానీ లేకపోతే ఏలూరులో ఉన్న ప్రయాణికులకి ప్రయాణాలకు ఇబ్బంది వచ్చే పరిస్థితి అయితే ఏమీ లేదు. కానీ కార్పొరేట్ సంస్థల ఏజెంట్ గా మారినటువంటి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆ ఏజెన్సీలకు అనుమతించి ఆటో డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీసే పరిస్థితి చేస్తా ఉన్నాడు. మనం చెప్తా ఉన్నాం, మీరు అధికారంలో రావడానికి ఆటో డ్రైవర్ల ఓట్లు కూడా ఉన్నాయని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. రానున్న కాలంలో మున్సిపల్ ఎన్నికలు వస్తా ఉన్నాయి. ఏలూరు నగరంలో ఆటో స్టాండ్లకు ఉన్న పార్కింగ్ స్థలాల్ని దౌర్జన్యంగా ఖాళీ చేస్తా ఉన్నారు ఇక్కడున్న పాలక వర్గాలు. మరి ఇది ఆటో డ్రైవర్లకు మీరు చేస్తున్న సంక్షేమమా? ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో రబీ సీజన్లో ఏలూరు జిల్లాలోని తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతమనేని మీడియాతో మాట్లాడారు. సభకు నమస్కారం. గౌరవనీయులు మన ఆత్మీయ శాసనసభ్యులు, పేదల పక్షాన రైతుల పక్షాన నేనున్నానని భరోసా ఇచ్చే నాయకులు మన చింతమనేని ప్రభాకర్ సార్ గారికి ఆందోళన కలిగించే అంశం ఇది. రెండు విషయాలు నేను చెప్పాలి. డాన్స్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఎంపీడీఓ గారికి, రాజకీయ నాయకులు, పెద్దలు, మా ఐడి గారికి, వ్యవసాయాధికారులకు అందరికీ, రైతు సోదరులు ముఖ్యంగా. ఇది ధాన్యం గురించి రెండు విషయాలు. ప్రభుత్వానికి వచ్చిన మంచి పేరుకు వెనక ఉన్నది చింతమనేని గారని మనస్ఫూర్తిగా దైవసాక్ష్యం చెప్తున్నాను. చింతమనేని గారికి సాధ్యమైంది. అది చాలా మంది ఇంకా ప్రోగ్రాం చాలా మంది సాక్షి పేదలకు బీదలకు బడుగు కేంద్ర ప్రారంభోత్సవానికి ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహించినటువంటి గారు హబీబ్ బాషా గారికి, మండల పార్టీ అధ్యక్షుడు బొప్పన సుధాకర్ గారికి, సీనియర్ నాయకులు తాండ్ర సత్యనారాయణ గారికి, యుఏ సుబ్బారావు గారికి, ఏఓ ప్రియాంక గారికి, ఎంఏఓ శ్రీనివాస్ గారికి, తహసీల్దార్ బ్రహ్మరామ గారికి, డిటి గారికి, సర్వేర్ గారికి, ఒక సర్పంచ్ గారికి, నీటి సంఘం అధ్యక్షుల గారికి, కమసవరం కృష్ణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మంత్రులు గారికి, మిగిలినటువంటి రైతు సోదరులందరికీ కూడా మరి ఇది శుభదినం. మన ఊళ్ళోనే మన చేతుల మీద కొనుగోలు కేంద్రం జిల్లా మొత్తం మీద ఏలూరు జిల్లాలో జాతీయ రహదారిపై పోలీసులమని చెప్తూ డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసుల ముఠాని అరెస్టు చేసిన పోలీసు యంత్రాంగం. జాతీయ రహదారిపై ఈ విధంగా నకిలీ పోలీసులు డబ్బులు వసూలు చేయడంపై ద్వారకా తిరుమల మండలానికి చెందిన మాండ్రు అంజయ్య ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి నకిలీ పోలీసుల గుట్టురట్టు చేసిన పోలీసులు.
రెడీ షీటర్స్ కాదు. అది అయితే ప్రాసెస్ ఎవ్రీ సండే ప్రాసెస్ జరుగుతుంది, ఇంకా జరిపించుతాం. మామూలుగా కూలీ వర్క్స్ వీళ్ళకి స్పెసిఫిక్గా ఏమీ లేదు, దేంట్లోనూ పనిచేస్తుందని అయితే లేదు. కానీ డైలీ అయితే కేసులు ఏమీ లేవు, ఇదే ఫస్ట్ టైము. అయితే ఒక అతని మీద మాత్రం ఏదో ప్యాకాట ఆడిన కేసు ఒకటి మాత్రం ఉంది. పోలీస్ క్రిమినల్ కేసులు అయితే ఏమీ లేవు. దీంట్లో బొంగా ప్రశాంత్ కుమార్ వీళ్ళందరూ కూడా పోళ్ల గ్రామానికి చెందిన వాళ్ళు. బొంగా ప్రశాంత్ కుమార్ 37 ఇయర్స్, అలాగే పెరికే సురేంద్ర కుమార్ 29 ఇయర్స్, గొల్లా సురేష్ కుమార్ 29 ఇయర్స్, పోరపాటి రోహిత్. ఈరోజు మనకి భీమడోలు పరిధిలో అంటే ద్వారకా తిరుమల మండల పోలీస్ స్టేషన్ వస్తుంది. అది లక్ష్మీనగర్ హైవే పక్కనే ఒక టీ కొట్టు నడుపుకుంటుంటే ఆ టీ కొట్టు దగ్గరికి రాత్రి 1/4/2025 రాత్రి 11:30 గంటల సమయంలో ఒక యూనిఫాము అలాగే లాఠీ తోటి ఒక 5 వ్యక్తులు అక్కడికి రావడం జరిగింది. 4 వ్యక్తులు. ఈ 4 వచ్చి మేము పోలీసు అని చెప్పి, మీరు షాపు ఓవర్ టైము పెట్టుకుని ఉన్నారు, మీరు టైంకి మించి ఉన్నారని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర పోలీసులు అని చెప్పి డబ్బులు వసూలు చేయడం జరిగింది. సుమారు 1000 రూపాయలు 1000 రూపాయలు తీసుకున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే మన ద్వారకా తిరుమల ఎస్ఐ గారు అలాగే భీమడోలు సిఏ గారు ఆధ్వర్యంలో ఒక పార్టీ కింద ఏర్పడి వాళ్ళని 4 అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు 4 దగ్గర కూడా ఇలాగ బెదిరించినందుకు, పోలీసులు అని చెప్పి నమ్మించి వాళ్ళని బెదిరించినందుకు ఒక కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక యూనిఫామ్, పోలీస్ యూనిఫాము, పోలీస్ లోగోతోటి, అలాగే ఒక వైట్ బ్లాక్ లేనియార్డు, అంటే మనకి లేనియార్డు అంటే విజిల్ కార్డు అనమాట, అది వేసుకుని ఒక లాఠీ కూడా, దానికి మన పోలీసు స్టోర్లో అమ్మే లాఠీ లాంటిది, అది లాఠీ కూడా తీసుకోవడం వలన అచ్చం పోలీస్ లాగే ఉన్నాడు అతను. ఈ మధ్య సీరియల్స్ టీవీలో వచ్చినటువంటి దాని ప్రభావం వలన ఈ విధంగా దీనికి బానిసయ్యాడని తెలుస్తుంది. వాళ్ళని మన భీమడోలు సిఏ గారు ఆధ్వర్యంలో మన ఎస్డిపిఓ ఏలూరు శ్రావణ్ కుమార్ గారి యొక్క పర్యవేక్షణలో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. పోలవరం నియోజకవర్గంలోని టీడీపీ నాయకురాలు కొవ్వాసు జగదీశ్వరి, పోతరాజు నరేష్ చౌదరి నేతృత్వంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకల్ని పురస్కరించుకుని పోలవరం మండల కేంద్రంలో స్థానిక గోదావరి వృద్ధాశ్రమంలో వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు కె జగదీశ్వరి, పోతరాజు నరేష్ చౌదరి స్వయంగా వృద్ధులకి భోజనం వడ్డించి వారితో ముచ్చటించారు. కార్యక్రమంలో విజయ్ నాయక్, నరేష్ చౌదరి, చెల్లూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇటు పెడదామండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. మా కొంచెం దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ కూడా ఉన్నాయి. దగ్గరికి వెళ్ళండి. మీరు కూడా అలా ఎలా చూడండి, అందరం మీరు చూడండి, ఎలా చూడండి అమ్మా. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలోని సిపిఐ కార్యాలయం వద్ద దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద వర్గాలకి తీవ్రమైన నష్టం జరిగిందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చింతలపూడి మండలం 13వ మహాసభ ఎస్కే కాళేశ జంగా రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు.
ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ గతంలో ఒకసారి మీకు ఇక్కడ జనరల్ సమావేశానికి హాజరయ్యారు. మనకంటే చిన్న విషయం కాదు, 3 జనరేషన్స్ అంటే 100 సంవత్సరాల కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925లో ప్రారంభించబడిన అతి చిన్న పార్టీగా ఏర్పడినటువంటి పార్టీ శాఖోపశాఖలుగా విస్తరించి, ప్రజా సంఘాలు విస్తరించి, కొన్ని ఒడిదుడుకుల్ని నెట్టుకుంటూ, గెలుపు ఓటమిని తట్టుకుంటూ ముందుకు సాగిస్తా ఉన్నాం. ఈ 100 సంవత్సరాల కాలంలో అనేక మందిని, వేలాది మందిని మన మెడికల్ లాంటి కాంపనెంట్స్ ని పోగొట్టుకున్నాం. ఉద్యమాలు ఏదో అనారోగ్యంతో గుండెలో కొంచెం పక్షపాతం వచ్చో లేదా ఇంకోగా కొంచెం చనిపోతే అది వేరు. కానీ ఈ ఉద్యమాల కోసం పేద ప్రజల బ్రతుకు బాగు చేయాలని, ఈ సమాజంలో సమానత్వం కావాలని ఈ ఉద్యమాల్లో పోరాడి నెలకొరిగినటువంటి వీరులు వేలాది మంది అన్నారు దేశవ్యాప్తంగా. మన కళ్ళ ముందే తెలంగాణ సాయుధ పోరాటంలో 4800 మంది వారి ప్రాణాలు ప్రాయంగా అర్పించారు. ఈ రోజుకి మావోయిస్టు గ్రూపులు వాళ్ళు తీసుకునేటువంటి విధానం రాంగ్ అయి ఉండొచ్చు, తప్పై ఉండొచ్చు, కానీ మెడికల్ లాంటి కాంప్లెక్స్ బలైపోతా ఉన్నారు. ఇప్పటికీ ఈ క్షణంలో మనం ఇక్కడ మాట్లాడుకుంటామంటే ఛత్తీస్గఢ్ లో పక్కన మాలు మోగుతా ఉన్నాయి, మాలు మోగుతా ఉన్నాయి. ఆదివాసీలు పెట్టలాగా రాలిపోతా ఉన్నారు. అలాంటి అనేక మంది వీరుల త్యాగాలతోటి 100 సంవత్సరాల కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ సాగించింది. అనేక విజయాలు సాధించాం మనం. చాలా మంది అంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.